ఏపీకి ఏమి అడిగారు మీరు, ఏమి ఇవ్వబోతున్నారు? ముందరగా అయితే మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు అండ్ ఐ థింక్ బెస్ట్ విషెస్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు నిర్మలమ్మ. ఎందుకనంటే ఒక మహిళగా కాన్సిక్యూటివ్గా ఒక 7 బడ్జెట్స్ ప్రవేశపెట్టడం అనేటువంటిది ఒక ఐ థింక్ ఇట్స్ రికార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంతా కూడా ఉమెన్ ప్యానెల్స్ ఎక్కువ ఉన్నారు, మీతోను వినిష గారు, నేను ఎవరో పొద్దున అన్నారు అక్కడ బడ్జెట్ ఆవిడ, ప్యానెల్ అంతా లేడీసే. అందుకే విమెన్ పవర్ ఇస్ ఆల్మోస్ట్ ది అల్టిమేట్ పవర్. ఎనీవేస్, సో డెఫినెట్గా కంగ్రాచులేషన్స్ చెప్తూ మొదటిగా మీరు అన్నటువంటి మాట డెఫినెట్గా ప్రతి బడ్జెట్లో ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి ఉంటాయి చంద్రిక్ గారు. ఎందుకనంటే మనం సంవత్సర కాలం పాటు కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా అంటే వాట్ ఈజ్ ఇన్ ఫర్ అస్ అండ్ వాట్ ఈజ్ అవుట్ ఫర్ అస్ అనేది కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అయితే నాకు తెలిసి కొంత ఇందాక ఐ థింక్ మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది చెప్పే మాట ఏంటంటే ఖచ్చితంగా కొంత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం హైయెస్ట్గా అంటే ఆ దిశగా పనిచేసేటువంటి ఒక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి రెన్యూబుల్ ఎనర్జీ అంటే గ్రీన్ ఎకానమీ, గ్రీన్ దీని గురించి పనిచేసేటువంటి దిశగా కొంచెం రెన్యూబుల్ ఎనర్జీస్ మీద ఎక్కువగా అంటే కొంత ఇవన్నీ కూడా రాయితీల సంగతి మాట్లాడుతున్నాను నేను. డెఫినెట్గా నాకు తెలిసి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, ట్యాక్స్ రిఫార్మ్స్ అంటాం మనం, ఎగ్జంప్షన్స్ కాకుండా రిఫార్మ్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే నాకు తెలిసి కొంచెం ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఒక బిగ్గెస్ట్ ఇష్యూగా మారింది కాబట్టి ఇన్సెంటివ్స్ ఏదైతే కొంత ప్రైవేట్ సెక్టర్ ఫర్మ్స్కి కూడా ఎవరైతే ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్ సెక్టర్లో కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి ప్రైవేట్ సెక్టర్ ఫర్మ్స్కి కూడా కొంత ఇన్సెంటివ్ స్కీమ్స్ ఏమన్నా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ పొటెన్షియల్ థింగ్స్ దట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఓవరాల్ వ్యూ. ఓవరాల్గా సరే, కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్, డెఫినెట్గా ఏదైతే ఇందాక నేను చెప్పినట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్, అలానే ఐ ఫర్గాట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం అనమాట. మీరు గమనిస్తే అసలు యాక్చువల్గా నేను ఇది ప్యూర్గా రాసుకుని వచ్చానండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద యాన్యువల్ స్పెండింగ్ ఏదైతే ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ ఎన్డీఏ ప్రభుత్వం గత మనం ఇన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ఓవరాల్గా ఒక యాన్యువల్ క్యాపిటల్ స్పెండింగ్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అది ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 1/3 అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 1/3% అది ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది అని అంటే ఇప్పుడు రోడ్స్, పోర్ట్స్ ఇట్లా అంటే వీటన్నిటి మీద కూడా వాళ్ళు మీరు గమనించండి ఎక్కడికక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. సో అది దట్ ఈస్ సంథింగ్ దట్ ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ ఆన్ అండ్ ప్రాబబ్లీ ఒక తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్గా మేము చాలా ఆశగా దానికి ఎందుకు ఎదురు చూస్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఇవాళ రోజున క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అమరావతి అనేటువంటి చాలా ఇంపార్టెంట్ చంద్రిక్ గారు. మేము గత ఐ థింక్ ఒక 2 వారాల మా ప్రయారిటీస్ అవి అండ్ వీ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అండ్ ఇక్కడ కూడా ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే, మిగతా ఏదో డిఫరెంట్ ప్రభుత్వం ఏం కాదు, అందరం కలిసి ఒక ప్రయారిటీని సెట్ చేసుకున్నాం. ఇక్కడ ఇష్యూ ఏంటి అని అంటే నేను ఎందుకు ఐఎమ్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ అ పొటెన్షియల్ థింగ్ అని అంటున్నాను అంటే అమరావతికి సంబంధించి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, దానికి సంబంధించి రోడ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్కి సంబంధించి డెవలప్మెంట్ కావచ్చు, దాని అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సహాయం ఆల్రెడీ మేము అడిగున్నాం. ఈ 2 వారాల్లోనే ఒక 15,000 కోట్లు అనేటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నాం. అలానే అండ్ నాట్ ఓన్లీ దాట్, కొంత వెనుకబడిన ప్రాంతాలకి సంబంధించి కూడా ఒక 7-8 జిల్లాలకు సంబంధించినటువంటివి కూడా కొంచెం మీరు సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఎక్స్టెండ్ చేయాలి అని కూడా ఇచ్చున్నాం. అది మన సంథింగ్ లైక్ బుందేల్ఖండ్ ప్యాకేజ్ టైప్లో యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ దీస్ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్స్ అనేది కూడా ఒకటి ఇచ్చున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు అంటే కొన్ని బాయిల్ డౌన్ చేయాలంటే పోలవరానికి సంబంధించి కావచ్చు, దుగ్గరాజపట్నం పోర్టుకు సంబంధించి కావచ్చు, ఇన్ఫాక్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఇన్సెంటివ్ స్కీమ్స్ కావచ్చు, పోలవరం, అమరావతి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోస్ట్ లైన్ బేస్డ్ అసిస్టెన్స్ అండ్ ఎస్పెషల్లీ స్పెషల్ ప్యాకేజ్ లైక్ ప్యాకేజ్ కూడా కాదు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఒకటి చెప్తాను చంద్రిక్ గారు, ఇవాల్టి రోజున నేను ఇది కొంతమంది దాన్ని వేరే రకంగా తీసుకున్నా సరే స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ అనే దానికి ముద్రే దలుచుకోవట్లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్పాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద యాన్యువల్ స్పెండింగ్ ఒక 1/3 పెరిగిందంటేనే ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఆలోచన విధానాన్ని నేను చూస్తున్నాను. సో ఆ ఆలోచన విధానం నా రాష్ట్రానికి కూడా ఉపయోగపడాలి అనేటువంటిది నేను ఆలోచిస్తాను. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ అనేది బడ్జెట్ లో కనిపిస్తాయా? కనిపిస్తాయి అని మేము భావిస్తున్నాం, కనిపించాలి అని చెప్పి మేము చాలా స్ట్రాంగ్ గా హోప్ చేస్తున్నాం. ఎందుకనంటే ఒకటి మొన్న వెళ్ళినప్పుడు కూడా దెర్ వాజ్ అంటే ఇప్పుడు ఒకటి చంద్రిక్ గారు, ఎవరు కూడా ఏ రాష్ట్రం పాడైపోవాలని ఎవరు కోరుకోరు. ఇంకోటి గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఏ రకమైనటువంటి ఒక విధ్వంసాన్ని చూసింది అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియక కాదు, కేంద్ర ప్రభుత్వం చూడక కాదు. సో డెఫినెట్ గా కొంత అంటే ఇప్పుడు